సాక్షాత్ పరబ్రహ్మః తస్మై శ్రీ గురవే నమః. కళ్ళు మూసుకునే కుండలిని ధ్యానము స్తోత్రము. ఆ స్తోత్రము ఏ చక్రం గురించి చెప్తోందో ఆ చక్రం మీద మనస్సు ఉంచుకుంటూ వినండి. మూలాధారే వారుజపత్రే సచతుష్కే వంశం శంసం వర్ణ విశాలై సువిశాలై రక్తం వర్ణం శ్రీగణనాథం భగవంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. స్వాధిష్టానే షడ్దళపత్రే తనులింగే బాలాన్ తావత్ వర్ణ విశాలై సువిశాలై పీతం వర్ణం వాక్పతి రూపం దృఢం తం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. నాభీపత్రే పద్మదశాంతే డఫవర్ణే లక్ష్మీకాంతం గరుడారూఢం నరవీరం నీలం వర్ణం నిర్గుణరూపం నిగమాఖ్యం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. హృత్పద్మాంతే ద్వాదశపత్రే కఠవర్ణే శంభుం శేషం హంస విశేషం శమయం తం సర్గస్థిత్యం తం కోవంతం శివకాంతిం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. చక్రస్థానే చక్రవిశుద్ధే కుసుమాంతే చంద్రాకారే షోడశపత్రే స్వరవర్ణే మాయాధీశం జీవశివంతం నిజమూర్తిం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. ఆజ్ఞాచక్రే భృకుటే స్థానే ద్విదళాంతే హంక్షం బీజం జ్ఞాననిధిం తం గురుమూర్తిం విద్యుత్ వర్ణం జ్ఞానమయం తం నితలాక్షం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. మూర్ధ్ని స్థానే వారుజపత్రే శశిబీజే శుభ్రం వర్ణం పద్మసహస్రం సువిశాలం హాంబీజాఖ్యాం వర్ణసహస్రం తురియాంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. శాంతాకారం శేషశయానం సురవంద్యం కాంతానాభం కోమలగాత్రం కమలాక్షం చింతారత్నం చిద్గణపూర్ణం ద్విజరాజం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. బ్రహ్మానందం బ్రహ్మముకుందం భగవంతం సత్యం జ్ఞానం సత్యమనంతం భవరూపం పూర్ణబ్రహ్మానందమయం తం గురుమూర్తిం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. ఆధారే లింగనాభో హృదయ సరసిజే తాళుమూలే లలాటే ద్వే పత్రే షోడశారే ద్విదశ దశదళే ద్వాదశార్ధే చతుష్కే వాసాంతే బాలమధ్యే దఫకఠసహితే కంఠదేశేశ్వరాణాం హం క్షం తత్వార్థయుక్తం సకలదళయుతం వర్ణరూపం నమామి. మూలాధార చతుర్దళారుణర చే ఆస్వాంతవర్ణాత్మకం స్వాధిష్టానమనేక విద్రుమనిభం బాలాంత షట్పత్రకం రత్నాభం మణిపూరకం దశదళం దాజ్యఫకారాంతకం పత్రే ద్వాదశభి అనాహతపురం హేమం కఠారాంతకం మాత్రా షోడశకైర్విశుద్ధమమలం జ్యోతిర్మయం వ్యాపకం హంక్షం హ్యక్షరయుగ్మపత్రసహితం తస్మాచ్చ ఆజ్ఞాపురం
తస్మాదూర్ధమదోముఖం వికసితం పత్రం సహస్రారకం నిత్యానందమయం సదాశివమయం హంసం సదా భావయే. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజేత్. భృకుటి మధ్య జ్యోతి 5 నిమిషాల సేపు జ్యోతిని చూడండి. సర్వము మరిచి జ్యోతి మీద దృష్టి. భృకుటిలో హాయిగా జ్యోతి దర్శనం. కనుబొమ్మల మధ్య అస్సలు స్ట్రెయిన్ ఫీల్ అవ్వకండి. చాలా రిలాక్స్డ్గా మామూలు తెరిచిన కళ్ళతో జ్యోతిని ఎలా చూస్తామో అంత రిలాక్స్డ్గా చూడండి. కనుబొమ్మలు, కడతలు, చెవుల దగ్గర స్ట్రెయిన్ కావద్దు. చాలా రిలాక్స్డ్గా చేయండి. ఒక 4 రోజుల పాటు ఇవాళ నుంచి ఇదే సాధన 5 నిమిషాలు. అప్పుడే 3 నిమిషాలు అయిపోయింది కూడా. ఏమీ స్ట్రెయిన్ ఫీల్ అవ్వద్దు. చెప్పింది వింటూ ఆ మానసిక స్థితి ఉంచుకోండి. రిలాక్స్ రిలాక్స్. ఇవన్నీ ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు. దాన్ని బిగదీయకండి, సాగదీయకండి, నిటారుగా పెట్టుకోవటానికి ట్రై చేయకండి. ఏమీ చేయొద్దు. మామూలుగా కంటి ముందు దీపం వెలుగుతూ ఉంటే ఎలా చూస్తామో ఎలా అయినా చూడొచ్చు. మొదలెట్టే ముందు రూల్స్ తప్ప మొదలెట్టేశాక రూల్స్ లేవు. ఎక్కడ అనీజీనెస్ ఫీల్ కాకండి. ఎక్కడ ఏ విధమైనటువంటి టెన్షన్, సుఖం లేకుండా ఉండే భావన ఉండకూడదు. జ్యోతిని ఎంత స్పష్టంగా చూడగలిగితే అంత స్పష్టంగా దీపం వెలుగుతున్నట్టే. చల్లటి జ్యోతి. ఇంకా ఏమీ ఆలోచించకండి. మీరు ఇదివరకు చదివినవి, విన్నవి అన్నీ ఈ క్షణంలో ఆపండి.